వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రెజెంట్ అయితే నేను భవన్లో ఉన్నా. భవన్లో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఒక గ్యాలరీ అయితే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్. దాని గురించి మీకు ముందు చూపించాను. సో ఈ వీడియోలో కనిపిస్తుంది. సో దాంతోపాటుగా ప్రెజెంట్ మనతోటి ఎర్రలు శ్రీనివాస్ సార్ మాట్లాడదాం. ఈ సందర్భంలో కేసీఆర్తో ఉన్న అనుబంధం గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరందరూ పిలుచుకునే బాపు కేసీఆర్ తొలుత ఎప్పుడు చూసారు? మీరు ఎప్పుడు కలిసిరు ఉద్యమం సమయంలో? కేసీఆర్ గారి పార్టీ పెట్టిన మొదటి నుంచి మేము కేసీఆర్ గారితో ఎందుకంటే నాది కూడా సిద్దిపేట కాబట్టి కేసీఆర్ గారు మొదట తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టాలన్నప్పటి నుంచి 2001 ఏప్రిల్ 27 తారీఖు నుంచే కేసీఆర్ వెంట ఉంది. క్రమక్రమంగా తెలంగాణ ఉద్యమంలో మేము పూర్తి స్థాయిలో పనిచేస్తూ 2006లో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నుంచి తర్వాత 2010 పాలిట్ బ్యూరో మెంబర్గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్ తొలి చైర్మన్గా 2021లో మెడికల్ కార్పొరేషన్ చైర్మన్గా కేసీఆర్ గారితో అప్పటి నుంచి ప్రతి ఇష్యూలో కూడా మేము దగ్గరుండి కేసీఆర్ గారితో దగ్గరగా ఉన్నాము. అయితే కేసీఆర్ గారి ఆరోగ్యం పైన చాలా మంది చాలా మాటలు మాట్లాడుతుంటే టెన్షన్గా అనిపిస్తుంది తెలంగాణ ప్రజలకి, ఆయన ఫ్యాన్స్కి. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది? కేసీఆర్ గారు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నారు. చూసే వీళ్ళ మాత్రమే కళ్ళు బైర్లు గమ్మినాయి. వీళ్ళు అధికార మదంతో చూస్తున్నటువంటి మాటలు, అధికార అహంకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కేసీఆర్ చాలా ఆరోగ్యవంతంగా ఈ 14 సంవత్సరాల ఈ ప్రభుత్వ పాలనను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చాలా మౌనంగా రాగానే ఏదో ప్రభుత్వం మీద నిందలు వేసిండ్రు మాట్లాడుతున్నారు అన్నటువంటి అపనింద తనకు వద్దు అనేసి చాలా ఉన్నతంగా చాలా గౌరవంగా ఆయననే చాలా రిజర్వ్డ్గా ఉండే సంగతి గుర్తుపెట్టుకోవాలి. సో గతంలో కూడా ఒక సర్జరీ అయ్యింది కేసీఆర్ గారికి. సో మీ అందరు కూడా తెలిసిందే. ఇప్పుడు ఎట్లా ఉంది ఆయన సిచ్యువేషన్? కేసీఆర్ గారు చాలా బాగున్నాడు. ఎందుకంటే 3-4 నెలలు రెస్ట్ తీసుకున్న తర్వాత చాలా బాగున్నాడు. కేసీఆర్ గారి ఆరోగ్యం విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. కాకపోతే ప్రతిపక్షాల మీద నిందలు వేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక విషపూరితమైనటువంటి కుట్ర, అంటే ఆ కురుసబుద్ధితో చూస్తున్నటువంటి కుట్రలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో మరి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా కలిసారా? కలవడానికి వెళ్తున్నాం. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ స్వాప్నికుడు 60 సంవత్సరాల ఆకాంక్షను 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి ఉద్యమ దళపతి, ఉద్యమ నాయకుడు, తెలంగాణ అభివృద్ధికి ప్రదాత, కాళేశ్వరం సృష్టికర్త, భగీరథ సృష్టికర్త, అన్ని సంక్షేమ పథకాలు దేశంలో అగ్రభాగాన నిలిచినటువంటి మా ఉద్యమ నాయకుడు, ఉద్యమ దళపతి, తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట తెలంగాణ బాపుగా పిలుచుకునే వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్లో సెలబ్రేషన్స్ అయితే జోరుగా సాగుతున్నాయి. సో ఇంకొంతమంది మనం మాట్లాడే ప్రయత్నం